మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవుచున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యమునికి ఇత్తును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. విధేయత, వినయము కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. పరిశుద్ధ జీవితము మనం జీవించాలి. దేవుని మార్గములలో నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును గైకొనే వారిగా మనం ఉండాలి. శుద్ధ హృదయము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు నీతి వస్త్రము ధరింపజేస్తాడు. ప్రశస్తమైన వస్త్రంతో దేవుడు మనల్ని అలంకరిస్తాడు. యేసయ్యను ఎక్కువగా ప్రేమించే వారిగా మనము ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు. అన్ని విషయాలలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపవిత్రత తొలగిస్తాడు, పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించు తండ్రి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచయానికి స్తోత్రాలు ప్రభా. ఎవరే బాధల సమస్యలో ఉన్నారో వారు దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించు తండ్రి. అయ్యా, అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశీర్వదించు, దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. నీ మార్గంలో నడుచుకునే వారు ఏమి ఉండాలి ప్రభా. నీ యొక్క తండ్రి నాయన వాక్యమును గైకొనే వారు ఏమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాయన మాకు ఇస్తానని చెప్పావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి దేవా. ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి వాడతానికి స్తోత్రాలు ప్రభా. మాకు నా పవిత్రత తొలగించి తండ్రి పరిశుద్ధపరిచే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, పరిశుద్ధ జీవితం నాయన జీవించే వారికి ఉండాలి ప్రభా. యథార్థంగా నీ కొరకు జీవించే వారి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ యందు భయభక్తుల జీవితం దయచేయండి ప్రభా. నీ మాటకు లోబడే జీవితం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా, నీకు ఇష్టలుగా, నీ ప్రియులుగా మేము జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభా. నేను ఎక్కువగా ప్రేమించేవారేమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తన మొదటి స్థానం నీకు ఇచ్చేవారేమి ఉండాలి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అటు జీవితం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తన నీతి వస్త్రము ధరింపజేయవాడో తను నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.